అందరికీ నమస్తే. ధ్యాన సాధనలో పరిపూర్ణత సిద్ధించిన స్థితిలో ఒకానొక ధ్యాని మనోబుద్ధులను అధిగమించి ఆత్మలో ఏకత్వం యోగత్వం పొంది తాను ఆత్మీయ అవుతాడు అని భగవానుడు చెప్పడం జరిగింది. గీత నుండి 6వ అధ్యాయము 29వ శ్లోకాన్ని తెలుసుకుందాం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. దీని భావాన్ని గ్రహిద్దాం. ఆత్మైక్యం చెందిన యోగి సమస్త ప్రాణికోటి పట్ల సమదృష్టి కలిగి తనలో సర్వభూతాలను సమస్త భూతాలలో తనను దర్శిస్తాడు. దీని యొక్క సంపూర్ణ భావాన్ని గ్రహిద్దాం. ధ్యాన సాధనలో పరిపూర్ణత సిద్ధించిన స్థితిలో ఒకానొక ధ్యాని మనోబుద్ధులను అధిగమించి ఆత్మతో ఏకత్వం యోగత్వం పొంది తాను ఆత్మీయ అవుతాడు. అంటే ఒకానొక ధ్యానయోగి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మీయ అవుతున్నాడు. అప్పుడు సమస్త చరాచర ప్రాణికోటిలో ఒకే అఖండ చైతన్యాన్ని దర్శించగలడు. నేను ఆత్మయే కానీ ఈ దేహం కాదు అని అనుభవంలో గ్రహించినప్పుడు సర్వత్రా ఆత్మ తప్ప ఇంకేమీ కనబడదు. సమస్త నామరూపాలలో పరమాత్మ ఆధారభూతంగా ఉంది అన్న సర్వాత్మస్థితి అనుభవం అవుతుంది. తనను తాను దేహానికి పరిమితం చేసుకున్నంత వరకు ఈ స్థితి కలగదు. కనుక ధ్యాన సాధనలో ఎవరు తనను తాను ఆత్మగా తెలుసుకుంటారో వానికి ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం అర్థమవుతుంది. అప్పుడు జగత్తులోని ప్రతి దానిలోనూ ఆ చైతన్యాన్నే ఆ ఆత్మనే చూస్తాడు. తనకంటే భిన్నంగా ఏది లేదని తెలుస్తుంది. సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్న ఆత్మతత్వం అవగతమైన వానికి తనకు ఈ ప్రపంచానికి ఉన్న అభేద భావం ఏకత్వం అర్థమవుతుంది. సమస్తంలో తనలో సమస్తాన్ని చూస్తాడు. తత్వమసి మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో ఉంటాడని భగవానుడు ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరింత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేద వ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.